అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం. అది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి పెసరట్టు అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్గా ఉంటుంది కదా. ఇప్పుడైతే మనం పెసరట్టు వీడియో చూద్దాము. అల్లం చట్నీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. చాలామంది మాకు పెసరట్టు క్రిస్పీగా రావట్లేదు, సాఫ్ట్గా రావట్లేదు అని అంటున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినట్లు పక్కా కొలతలతో చేసి చూడండి. సాఫ్ట్గా ఉంటుంది, అలాగని క్రిస్పీగా కూడా ఉంటుంది. ముందుగా 1 కప్పు పెసరపప్పుని తీసుకొని నైటే నానబెట్టుకోవాలి. ఈ పెసరపప్పులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును కూడా తీసుకొని నానబెట్టుకోవాలి. 1/2 కప్పు రైస్ని పక్కన నానబెట్టుకోవాలి. పెసరపప్పు రైస్ అయితే 2 కలిపి నానబెట్టకూడదు. రైస్ వేయటం వలన మనకు పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది. పెసరపప్పు మాత్రం పొట్టుతో ఉన్న పెసరపప్పునే తీసుకోవాలి. చాయ పెసరపప్పునైతే వాడకూడదండి. పొట్టు పెసరపప్పుతో చేస్తేనే మనకు పెసరట్టు టేస్టీగా ఉంటుంది. ఇలా నైట్ నానబెట్టుకున్న పెసరపప్పు మనము ఇలా బేడల్ని నైటే నానబెట్టి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మార్నింగ్ చూడండి బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకుందాం. వీటిని క్లీన్ చేసే కంటే ముందుగా మనం 1/2 కప్పు అటుకులని తీసుకొని నానబెట్టి పెట్టేసుకుందాం. అటుకులు వేయటం వల్ల మనకు పెసరట్టు అనేది ఎర్రగా వస్తుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా 1కి 2 సార్లు కడిగి గ్రైండ్ చేసుకోవాలి. పెసరపప్పు కడిగేటప్పుడు కూడా నేను ఒకసారి చూపిస్తా చూడండి. ఈ పెసరపప్పు మనం క్లీన్ చేసేటప్పుడు కూడా పక్కన ఇంకో బౌల్ పెట్టుకొని ఇలా కడిగిన వాటర్ని ఆ బౌల్లోకి పోసుకోవాలి. ఆ వాటర్ కొద్దిగా తేరిన తర్వాత మళ్ళీ అవే వాటర్ని పోసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా 3-4 సార్లు కడిగిన తర్వాత మనం మంచినీళ్ళు పోసుకొని చివరిగా మళ్ళీ ఒకసారి కడుక్కుంటే పొట్టంతా పోయి బేడలు బాగా నీట్గా అవుతాయి. ఇలా చేయటం వల్ల మనకి ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ పెసరపప్పు కడిగిన వాటర్ మొక్కలకి ఇస్తే చాలా మంచిదండి. మొక్కలకి మంచి బలం కూడా. ఇలా బియ్యం బేడలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని 4-5 చిన్న అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు. ముందు మనం బియ్యంని వేసి వీటితో పాటే బియ్యంని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పెసరపప్పు తొందరగా గ్రైండ్ అవుతుంది, బియ్యం అంత తొందరగా గ్రైండ్ కావు కదండి. కాబట్టి ఈ పచ్చిమిర్చి, అల్లము, బియ్యము అన్నీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. తరువాత అటుకులు, పెసరపప్పుని కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా పిండినంతటిని గ్రైండ్ చేసి పక్కన బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, అవసరమైతే కొద్దిగా వాటర్ని పోసైనా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. థిక్గా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా కూడా ఉండకూడదు. థిక్గా ఉంటే మనకు పెసరట్టు మెత్తగా ఉంటుంది, కాబట్టి చూసి వాటర్ పోసుకోండి. ఈ పెసరట్టు పైన టాపింగ్ కోసం 1 పచ్చిమిరపకాయని తీసుకొని చాపర్లో వేసి కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని చాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మెదగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందుగా పచ్చిమిర్చిని వేసి చాపింగ్ చేసుకుందాం. అలాగే 1 ఉల్లిపాయని కూడా తీసుకొని చాప్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా ఉండాలి. మనం నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు, కానీ ఇంత సన్నగా రావు కదా అని నేను చాపర్లో వేసి చేశాను. మీరు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోండి. స్టవ్ పై పెన్నం పెట్టి 1 గరిటె పిండిని తీసుకొని పెసరట్టు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు పైన మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర ఉన్నాయి కదా, వాటిని వేసుకొని కొద్దిగా అదిమినట్టనండి. అప్పుడు పిండికి ఉల్లిపాయలు అతుక్కుపోతాయి.
ఇలాగే మనం అన్ని దోశల్ని వేసుకోవాలి. రెండో వైపు కాల్చనక్కర్లేదండి. మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే చూడండి ఇలా ఎర్రగా అవుతుంది కదా దోశ అంతా. ఇలా ఎర్రగా అయినప్పుడు మనం తీసి సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, చూస్తే మీకే తెలిసిపోతుంది కదా. అంతే అండి, పెసరట్టు రెడీ. ఈ పెసరట్టులోకి మనకు పల్లీల చట్నీ కంటే కూడా అల్లం చట్నీ చాలా బాగుంటుందండి. అల్లం చట్నీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.